నంద్యాల జిల్లా నందికొట్కూర్ మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిపైన తక్షణమే సీబీఐతో విచారణ చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు అలాగే నాయకులు పి పక్కిరి అలాగే సాహెబ్ డిమాండ్ చేశారు. ఇక మున్సిపాలిటీలో ఎవరికి వారికి కష్టం వచ్చినట్లు వారు తీర్మానాలు చేసుకుంటున్నారని, ప్రజా సమస్యలు మాత్రం పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు. పోలీస్ కస్టడీగా మారిపోయింది. కౌన్సిలర్ లేక మీటింగ్ సంబంధించి పోలీస్ లేక క్లస్టర్లో వాళ్ళ హ్యాండ్ఓవర్లో జరుగుతూ ఉంది. ఇది ఈ ప్రజాస్వామ్యంలో సమైనటువంటి స్వేచ్ఛగా కౌన్సిలర్లు కానీ ప్రజల యొక్క సమస్యలను చర్చించి తీర్మానాలు చేయాల్సినటువంటి కౌన్సిలర్ల యొక్క మీటింగు వ్యక్తిగతంగా ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు సమైనటువంటిది మాట్లాడుకొని వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. జరుగుతున్నటువంటి అవినీతిపైన వెంటనే సిబిఐతో విచారణ చేపట్టాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. గతంలో మున్సిపాలిటీకి దాదాపుగా 9 కోట్ల రూపాయలు మంజూరు కావడం జరిగింది. అందులో 1 కోటి రూపాయలు మాత్రమే చైర్మన్ గారు లెక్క చూపుతాం తప్ప మిగతా 8 కోట్ల రూపాయలు ఏ విధంగా ఖర్చు పెట్టాలని చెప్పి కౌన్సిలర్ అవుతే కూడా వారికి సమాధానం చెప్పకుండా